అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ధర్మస్థలిలో ఏం జరిగింది అనేది మాట్లాడుకోవాల్సింది పోయి, ఏం జరుగుతుంది అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితిలో మనం పడుతున్నాం. ధర్మస్థలిలో నిన్న భారీ లాఠీ చార్జ్, చాలామందికి గాయాలు, ఆందోళనలు, నిరసనలు, ప్రధానంగా మీడియా మీద దాడి. అక్కడ అజయ్, విజయ్ ఇంకా కొంతమంది జర్నలిస్టుల మీద దాడి చేసినట్టు, అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేయించినట్టు తెలుస్తూ ఉంది. అదే టెంపుల్ టౌన్కి సంబంధించిన రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు, అబద్ధాల కథనాలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక వర్గానికి సంబంధించిన మనుషులు కొంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళు వచ్చిన వెహికల్స్ మీద డి అనేటువంటి స్టిక్కర్ ఉందంట. అంటే డి గ్యాంగ్కి సంబంధించిన మనుషులా? ఎందుకంటే ఈ డి గ్యాంగ్ గురించి మనం గతంలో విన్నాం. ఈ డి గ్యాంగ్ గురించి అక్కడ ప్రజలు కూడా వివిధ ఛానళ్ళకి మనం చెప్పడం వీడియోలో చూసాం. కాబట్టి ఈ డి గ్యాంగ్ ఏంటి, దీని కథ ఏంటి, దీని వెనకున్నది ఎవరు, ఇది తేలాల్సిన అవసరం ఉంది. నిజానికి చాలా ఆరోపణలు ఈ డి గ్యాంగ్ పేరుతోనే వస్తున్నాయి. వీళ్ళు నిజంగా స్థానికుల పేరుతో చెప్పబడుతున్న కొంతమంది సంబంధించిన అనుచరుల తెలవాల్సిన అవసరం ఉంది. ఈ డి గ్యాంగ్ పేరుతో కొంతమంది, లేదు స్థానికుల వీళ్ళు కూడా కలగలిసి మొత్తానికి అక్కడ మీడియా మీద పెద్ద ఎత్తున ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారట. మీడియాకి సపోర్ట్గా అక్కడ కొంతమంది స్థానికులు, కన్నడ ప్రజలు మీడియాకి సపోర్ట్గా ఏకమయ్యారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ, రాళ్ళ దాడి, పోలీసులు ఇంటర్ఫీర్ కాక తప్పని పరిస్థితి. లాఠీ చార్జ్ చేసి రెండు వర్గాన్ని చెదరగొట్టే వరకు అంటే ఎవరైతే ముందు గొడవ చేసి మీడియా మీద దాడికి పాల్పడ్డారో వాళ్ళు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారంట. తర్వాత మళ్ళా పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఆందోళన చేశారంట. వీళ్ళు చేసినటువంటి దాడిలో కెమెరా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కెమెరామెన్కి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇప్పటికీ హాస్పిటల్లో 3 వ్యక్తులు అడ్మిట్ అయి ఉన్నారు. అడ్మిట్ అంటేనే పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, ఐసీయూలో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ నాకు తెలియకుండా ఆ మాట నేను చెప్పలేను. నాకు అది ఇంకా తెలవదు. కానీ అడ్మిట్ అయి ఉన్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి పోయినటువంటి మీడియా మీద కూడా మళ్ళీ దాడి. ఒకసారి దాడి, మళ్ళీ దాడి, పదే మీడియా మీద దాడి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పొద్దు. ఇక్కడ అస్థిపంజరాలు దొరికితే సమాచారాన్ని అందరికీ చెప్పొద్దు, సమాచారాన్ని ఇవ్వద్దు. ఇక్కడ జరిగిన విషయాల్ని, జరుగుతున్న విషయాల్ని మీరు చెప్పడానికి లేదు అంటూ వీరంగం సృష్టిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏమీ లేకపోతే మీడియా ఏం చెప్పినా సరే, పోలీసులు చెప్పేది తర్వాత ప్రజలు నమ్ముతారు. ఒకవేళ మీడియా అద్భుత కల్పన చేసినా, అబద్ధాలు చెప్పినా, తప్పుడు వార్త రాసినా, ప్రచారం చేసినా, అంతిమంగా వాస్తవం మాత్రమే, పోలీసు ఇచ్చే రిపోర్ట్ మాత్రమే ప్రజలోకి వెళ్ళింది. కానీ మీడియా లేకపోతే, మీడియా గొంతెత్తకపోతే అసలు అక్కడ ఎంక్వైరీనే జరిగేది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఎంక్వైరీనే జరిగేది కాదు. జూలై 3వ తారీఖు పారిశుధ్య కార్మికుడు వచ్చి, అంటే విధులు ప్రోయర్గా మనం చెప్తున్నాం కదా, ఆ వ్యక్తి భీమా వచ్చి పోలీసుల ముందు కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీని కలిశారు. అంతకుముందు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అది తీసుకోలేదు, ఎస్పీని కలిశారు. లోకల్ పోలీసుని కలిస్తే కంప్లైంట్ తీసుకోకపోతే ఎస్పీని కలిశాడంట. ఎప్పుడు కలిశారు? జూలై 3వ తారీఖు కలిశారు. కానీ ఎప్పుడు తవ్వకాలు స్టార్ట్ అయినాయి? ఎందుకు తవ్వకాలు స్టార్ట్ అయినాయి? ఇదే మీడియా గొంతెత్తి తరవటం వల్ల. మళ్ళీ శాటిలైట్ ఛానల్ కాదు, యూట్యూబ్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు గొంతెత్తి తరవటం వల్ల. అంటే నేనేమంటానంటే అండి, ఇవాళ ఎవరో అమ్మాయికి జరిగింది, ఇలాంటి గ్యాంగుల్ని పోస్ట్ చేయిస్తే, ధర్మం పేరుతోనో, మతం పేరుతోనో, మతం ముసుగులోనో నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే, ఆ సెన్సిటివ్ అనే పదంలో మనం ఆగిపోయి మనం వాళ్ళని ప్రశ్నించకపోతే, వాళ్ళ విషయాలు బయటికి తీసుకురాకపోతే, రేపొద్దున మన దాకా వస్తే సమస్య, మన ఇంటి దాకా వస్తే సమస్య. ధర్మస్థల అంటే ధర్మానికి ప్రదేశం, 9 శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ టౌన్, మంజునాథుడు కొలువై ఉన్నటువంటి ప్రదేశం. మెగాస్టార్ చిరంజీవి శ్రీ మంజునాథ సినిమా తీశారు కదా, అర్జును చిరంజీవి గారు నటించారు కదా. మనందరం మంజునాథుడిని కొలుస్తూ ఉంటాం. అలాంటి చోట ఏదో జరిగిందనే వార్తని మనం జీర్ణించుకోలేం. వాస్తవది.
కానీ జరిగింది అని అక్కడే పనిచేసిన ఒక కార్మికుడు చెప్తున్నప్పుడు వాస్తవాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి లేదా? అందులో కొన్ని ఘటనలు నేను చాలా వీడియోలో చెప్పాను. 1979 వేదవల్లి ఒక టీచర్. ఆమెకి హెచ్ఎంగా ప్రమోషన్ రాలేదు. ఆమె కోర్టుకెళ్ళి ప్రమోషన్ తెచ్చుకుంది. కోర్టులో పోరాడి. న్యాయం గెలిచింది ఆమెది. కానీ ఇక్కడ పెద్దల్ని కాదని కోర్టుకెళ్తామని ఆమెని బాత్రూంలో సజీవ దహనం చేశారు. కాల్చి చంపారు. ముందుగా భర్తను అరెస్ట్ చేశారు. భర్త కాదు, భర్త ఆ టైంలో అక్కడ లేడు అని తేల్చుకున్నారు. ఆ భర్తే న్యాయ పోరాటం చేస్తున్నాడు. నా భార్యకి సంబంధించి చంపిన వాళ్ళని బయటికి తీసుకురండి అని. 1979 కానీ ఇవాళ 2025 ఇప్పటికీ విషయం బయటికి రాలే. ఎవరు చేశారన్నది కనిపెట్టలేదు. 2003 అనన్య భట్ ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి ఇక్కడ ఇదే టెంపుల్ టౌన్‌కి వచ్చి తప్పిపోయింది. పిక్నిక్ కోసం ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చి తప్పిపోయింది. వాళ్ళు షాపింగ్‌కెళ్లారు. ఆ అమ్మాయి టెంపుల్‌లో ఉంది. వాళ్ళు షాపింగ్ ముగించుకొని వెనక్కొచ్చారు. కానీ ఆ అమ్మాయి మాత్రం లేదక్కడ. ఆ అమ్మాయి కోసం వెతుకులాడుతుంటే వాళ్ళ అమ్మని కిడ్నాప్ చేసి అమ్మని చంపే పరిస్థితి. చచ్చిపోయిందనుకుని వదిలేస్తే కోమాలోకెళ్ళి హాస్పిటల్‌లో బతికింది ఆవిడ. 3 నెలల తర్వాత కళ్ళు తెరిచింది. తీరా వెళ్లి చూస్తే ఇల్లు మొత్తం ధ్వంసం. ఇంట్లో ఉన్న ఆధారాలు మొత్తం ధ్వంసం. కూతురుతో కలిసి తను దిగిన ఫోటోలు, వీడియోలు ఉంటాయి కదా ఇంట్లో. అవి మొత్తం ధ్వంసం. ఆవిడే చెప్తా ఉంది. ఇప్పటికైనా నా కూతురు జాడ తెలిసిద్దా అని ఆవిడ అడుగుతా ఉంది. ఇవన్నీ కొంత నమోదైన కేసులు, వెలుగులోకొచ్చిన కేసులు. నేను చెప్తున్నయన్ని కూడా. మధ్యలో 1986 ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కూతురు. అక్కడ ఎస్టీలకు అండగా నిలబడ్డాడని, అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరించాడని, కమ్యూనిస్టు భావాలని ప్రజల్లోకి నాటుతున్నాడని కమ్యూనిస్టు నాయకుడు కూతురు. ఇంటర్మీడియేట్ అమ్మాయట, 17 ఏళ్ల అమ్మాయి. అత్యంత దారుణంగా చంపేశారు. 56 రోజుల తర్వాత ఏమో బాడీకి సంబంధించి దొరికాయంట. వాళ్ళ కుల నియమాల ప్రకారం మామూలుగా చితి అంటిస్తారట. కానీ ఎప్పటికైనా నా కూతురుకి సంబంధించినటువంటి ఎవరు చంపారో తెలిసిద్ది. అప్పుడు నా కూతురు డీఎన్ఏ ఉపయోగపడిద్దని చెప్పేసి పాతిపెట్టాడు. 1986 ఎక్కడ, ఇప్పుడు 2025. మధ్యలో తర్వాత 2003 అనన్య భట్. ఇప్పుడు 2025. ఇన్నాళ్లుగా ఎందుకు 2025తో నేను పోలుస్తున్నా అంటే, ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇంకా విషయం తెలవలేదు. ఎవరు చంపారో తెలవలేదు. 2012 మరొక మైనర్ బాలిక కాలేజీ నుంచి వస్తా ఉంది. బస్ స్టాప్‌లో బస్ దిగింది. కిలోమీటర్ దూరం ఇంట్లో ఉంటది. నడుచుకుంటూ వస్తుంది. మధ్యలో వాళ్ళ బాబాయ్ కూడా ఎదురయ్యాడు, పలకరించాడు. అంతా బానే ఉంది. కానీ ఇంటికి రాలేదు. మిస్సింగ్. ఏమైందా అని వెతుకులాట. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి వెతికారు. దొరకలేదు. తర్వాత రోజు ఈ నేత్రావతి రివర్ పక్కన న్యూడ్‌గా శవమై కనిపియటం. దారుణం. ఆ దారుణం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నా వల్ల కూడా కాదు. ప్రైవేట్ పార్ట్స్‌లో ఇసుక పోసి దారుణం అంటే దారుణం. ఎవరినో అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళు కాదు అని కోర్ట్ చెప్పింది. కానీ ఎవరు చేశారన్నది ఇప్పటివరకు బయటికి రాలే. లోకల్ పోలీస్ ఎంక్వైరీ చేశారు. సీఐడీ ఎంక్వైరీ చేసింది. సీబీఐ ఎంక్వైరీ చేసింది. ఇవి కొన్ని సంఘటనలు. నేత్రావతి రివర్ పక్కన. తర్వాత నాగరిక ట్రస్ట్ వాళ్ళు ఒక ఆర్‌టీఐ పిటిషన్ పెట్టుకున్నారు. నిజంగా ఈ ధర్మస్థల ఏరియాలో ఈ నియర్ బై 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎంతమంది తప్పిపోయారు? ఎంతమంది మిస్సింగ్ అయ్యారు? ఎంతమంది అసహజ మరణాలు పొందారంటే 452 అని ఒక రిపోర్ట్ అట. 452 మంది అసహజ మరణాలు, మిస్సింగ్ కేసులు ఉన్నాయట. దాంట్లో 96 మంది మైనర్ అమ్మాయిలు ఉన్నారంట. అంటే అర్థం చేసుకోండి. మైనర్ అమ్మాయిలు 20 ఏళ్ళు ఆ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు 96 మంది ఏదో ఉన్నారట. అంటే పరిస్థితులు అర్థం చేసుకోండి. ఎందుకు అంతమంది మిస్ అయ్యి ఉంటారు? నిజమే, కొన్ని వందల కొద్ది కంప్లెయింట్స్ పోలీస్ స్టేషన్‌లో లేవు అన్నది నిజమే. ఒక వాస్తవం అయితే తెలవాలి కదా! ఇప్పుడు వందల మంది అమ్మాయిలు అనేది నేను కూడా అంటలే. ఏదో జరిగిందని. కానీ ఎన్నో కొన్ని కేసులు అయితే అక్కడ ఉన్నాయి కదా! ఆ కేసుల గురించి తెలవాలి కదా! ప్రతి స్పాట్‌లో తవ్వుతున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని పబ్లిక్‌కి తెలియజేయాలి కదా! పబ్లిక్‌ని చైతన్యవంతం చేయాలి కదా! రేపు పబ్లిక్‌ని జాగ్రత్త వహించేలా చేయాలి కదా! ఇవాళ మీడియా గొంతెత్తకపోతే అసలు ప్రభుత్వాలు ఎలాంటి విషయాన్ని పట్టించుకుంటాయా? పైగా అక్కడ ఎవరైతే కంప్లెయింటర్ ఉన్నారో మంజునాథ్ గౌడ. అతను ఆ కంప్లెయింటర్‌ని బెదిరించాడట. "నువ్వు నిజాన్ని చూపించినా నీ మీద కేసయిద్ది. నీకు శిక్ష పడిద్ది.
చూపించకపోయినా కేసు పడిద్ది. ఇక్కడ మాకు అస్థిపంజరం దొరికిన కేసు అవుద్ది నీ మీద. కేసు దొరకకపోయినా కేసు అవుద్ది. దొరికితేనేమో నువ్వే పాతిపెట్టావన్న దాని మీద కేసు. దొరకకపోతేనేమో అబద్ధాలు చెప్పి మిస్‌గైడ్ చేశావని కేసు. కాబట్టి నిన్నెవరు బలవంతం చేసి కేసు పెట్టించారని చెప్పేసి పారిపో. లేపోతే చచ్చిపోతావు ఏదో అట్లా బెదిరించారంట. అతను ఇప్పుడు పక్కన పెట్టారు. ఆ ఎస్ఐని. ఎంక్వైరీ నుంచి పక్కన పెట్టారు. శాఖపరమైన చర్యలు ఏదో తీసుకున్నట్టున్నారు. ఎందుకు బెదిరిస్తారు? ఏమి జరగకపోతే? ఏమి జరగకపోతే మీడియా మీద ఈ దాడులెందుకు? ఏమి జరగకపోతే ఏమి జరగలేదని రిపోర్ట్ చేస్తారు కదా మీడియా. ఒకవేళ ఇయాల అత్యుత్సాహం కొద్దీ కొన్ని ఛానల్స్ అదో ఇదో అని చెప్పినప్పటికి కూడా ఒక 4 రోజుల తర్వాతైనా మళ్ళీ అదే మీడియా నిజం చెప్పక తప్పదు కదా! మీడియా పోలీసులు ఇచ్చిన దాన్ని చెప్పక తప్పదు కదా! కోర్ట్ ఇచ్చిన తీర్పుని చెప్పక తప్పదు కదా! ఎవరైనా యూట్యూబ్ గైడ్‌లైన్స్ మనం ఫాలో కావాల్సిందే కదా! లేకపోతే ఛానల్స్ ఉండవు గదా! శాటిలైట్ అయినా అంతే వాళ్ళ రూల్స్ ప్రకారం ఫాలో కావాల్సిందే కదా! లేకపోతే వాళ్ళకి కూడా ఉండవు కదా లైసెన్సులు. ఎవరైనా చట్ట ప్రకారం పోవాల్సింది కదా! మీకు నిజంగా ఏదైనా తప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చుకోండి. అంతేకాని దాడులేంటి? అని దాడుల వెనకాలే అనుమానం వస్తోంది. ఏదో జరిగింది నిజంగానే అని. దీనివల్లే అనుమానం పెద్దగా అవుతుంది. కేవలం ఇలాంటి వాటి వల్లనే.